హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రైల్వే, ఎన్టీపీసీ, సిబిటీ వంటి ఎగ్జామ్ రిజల్ట్స్ అలాగే కట్ ఆఫ్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది కదా. మెయిన్గా సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై బోర్డ్స్కి సంబంధించి ఆల్రెడీ రిజల్ట్స్ కట్ ఆఫ్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకేదైనా జోన్స్ అప్డేట్ అవ్వకపోతే కనుక మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ కల్లా అన్ని జోన్స్, అన్ని లెవెల్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారో. ఇంకా మనకి ఫైనల్కి డౌన్లోడ్ చేసుకోవడానికి, మన రిజల్ట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇండివిజువల్ స్కోర్ కార్డ్కి సంబంధించి లింక్ అయితే ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. వన్స్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ కెన్ వ్యూ దేర్ ఇండివిజువల్ స్కోర్ అండ్ దేర్ క్వాలిఫైయింగ్ స్టేటస్ ఫర్ స్టేజ్ 2 సిబిటీ బై లాగింగ్ ఇన్ త్రూ ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీ. డ్యూలీ ఎంటర్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. చాలామంది కూడా రోల్ నెంబర్ మర్చిపోయామని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ మర్చిపోయిన, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఈ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మర్చిపోతే కనుక ఒకసారి మీ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి. ఆర్ఆర్బీ నుండి మెయిల్స్ అయితే వస్తాయి కదా, లేదా మీ మెసేజెస్ కానీ, ఫోన్లో ఎక్కడైనా హాల్ టికెట్ ఉందేమో కానీ, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని అయితే చూడండి. లేదా మనకి ఫర్గాట్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ కేసు ఇవ్వకపోతే కనుక మీరు అప్లై చేసిన ఆర్ఆర్బీ వెబ్సైట్లో కాంటాక్ట్లో మనకి మెయిల్ ఐడి అయితే ఉంటుంది కదా, వాళ్ళ మెయిల్ ఐడికి అయితే రిక్వెస్ట్ పెట్టండి. మేము రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ మర్చిపోయాం, ఫర్గాట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయండి అని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తే ఫర్గాట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కానీ, లేదా మనకి ఆ రిక్వెస్ట్ చేయడం ద్వారా కానీ రోల్ నెంబర్ అయితే మనకి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి సంబంధించి ఎగ్జామ్ అయితే 10-2గా 14 to 18 ఫిబ్రవరిని కండక్ట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇన్ కేస్ మనకి కోవిడ్ కేసెస్ ఇవన్నీ కూడా నార్మల్ అయ్యే సిచ్యువేషన్ నార్మల్లా ఉంటే కనుక మోస్ట్లీ మనకి 14 to 18 ఫిబ్రవరిని అయితే మనకి లెవెల్ వైజ్గా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే డెఫినెట్గా చేస్తారు. ఇన్ కేస్ కోవిడ్ లాక్డౌన్స్ ఉంటే కనుక మనకు గ్యారంటీ ఇవ్వలేం, కానీ నార్మల్గా ఉంటే మనకి ఈ డేస్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక చాలామందికి లెవెల్స్లో మనకి సపరేట్గా కట్ ఆఫ్స్ అయితే మనకి లెవెల్ వైజ్గా ఇవ్వడం జరిగింది కదా, ఇది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఒకసారి మనం డీటెయిల్గా చూసినట్లయితే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా ఇచ్చాడు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 5లో మనకి లెవెల్ 2 అలాగే లెవెల్ 3లో కమర్షియల్ టికెట్ క్లర్క్ ఒకటి ఉంది. అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, ఈ 4 కూడా లెవెల్ 2 కిందకి అయితే రావడం జరుగుతుంది. మనకి లెవెల్ 2 అనేది అన్నిటికన్నా చిన్న జాబ్ అని చెప్పుకోవచ్చు, తక్కువ శాలరీ వస్తుంది. దాని తర్వాత లెవెల్ 3, దాని తర్వాత లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అంటే లెవెల్ పెరిగి కొలది, లెవెల్ వద్ద పక్కన అంకి పెరిగి కొలది లెవెల్ మనకి సాలరీ అనేది అయితే పెరుగుతుంది. జాబ్ అనేది పెద్దదని అయితే అర్థం. కానీ మనకి లెవెల్ 2కి కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది. మనకి లెవెల్ 6 కన్నా మనకి చూసుకున్నట్లయితే కమర్షియల్ అప్రెంటిస్కి అయితే ఎక్కువగా ఉంది, కానీ మనకి స్టేషన్ మాస్టర్ కన్నా కూడా లెవెల్ 2 కట్ ఆఫ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో జనరల్గా చిన్న జాబ్కి అయితే మనకి కాంపిటీషన్ తక్కువ ఉండి మనకి కట్ ఆఫ్ అనేది అయితే తక్కువ ఉండాలి కదా. చిన్న జాబ్కి తక్కువ కట్ ఆఫ్, పెద్ద జాబ్కి ఎక్కువ మంది మనకి పోటీ పడుతుంటారు కాబట్టి దానికి ఎక్కువ కట్ ఆఫ్ ఉండాలి. కానీ రివర్స్లో ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇంటర్మీడియట్, అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అందరికీ ఉండకపోవచ్చు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చాలామంది ఎక్కువ మంది ఉంటారు. అలాగే చిన్న జాబ్స్కి ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉండడం వల్ల ఎక్కువ మంది ప్రిఫరెన్స్ అనేది కూడా దీన్ని పెట్టుకోవడం వల్ల దీనికే కట్ ఆఫ్ అనేది, చిన్న జాబ్స్కి కట్ ఆఫ్ అనేది అయితే ఎక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసుకుంటే 8 రకాల జాబ్స్ ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, ఇవన్నీ కూడా మనకి లెవెల్ 5. ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చి లెవెల్ 4 కిందకి రావడం జరుగుతుంది. అలాగే కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ 2 కూడా లెవెల్ 6 కింద అయితే వస్తాయి. అన్నిట్లోనూ మనకి ఈ 2 కూడా కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ అన్నిటికన్నా ఎక్కువ శాలరీ. మనకి ఇనీషియల్ పే 35,400, మళ్ళీ దీనికి అలవెన్సెస్, బేసిక్ పే ఇవన్నీ కలుపుకుని అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి సీఏ జాబ్ అనేది చాలా బాగుంటుందని చెప్పి దీనికి కూడా హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. జాబ్స్ కూడా తక్కువ ఉంటాయి, అలాగే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే దీనికి కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉంది. స్టేషన్ మాస్టర్ కూడా కట్ ఆఫ్ ఎక్కువ ఉంది, కానీ స్టేషన్ మాస్టర్ కన్నా కూడా లెవెల్ 2లో మనకి చాలా వరకు చూసుకున్నట్లయితే చాలా జోన్స్లో మనకి కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉండడం అయితే మీరు గమనించవచ్చు. ఓకే, స్టేజ్ 2కి సంబంధించి మనకి లెవెల్ వైజ్గా సపరేట్ మనకి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి ఆల్రెడీ నోటిఫికేషన్లోనే 13.2లో క్లియర్గా మెన్షన్ చేశారు. స్టేజ్ 2కి సంబంధించి 20 టైమ్స్ అంటే 1:20 అనేది సెలెక్ట్ చేస్తామని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ స్టేజ్ 1కి ఏ విధంగా అయితే ఉంటుందో స్టేజ్ 2 కూడా అదే విధంగా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెరుగుతాయి. అలాగే స్టేజ్ 2 కాబట్టి కాస్త టఫ్నెస్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 90 నిమిషాలు 90 మినిట్స్ టైం అయితే ఎగ్జామినేషన్కి ఉంటుంది. టోటల్గా 120 క్వశ్చన్స్ మనకి అందులో జనరల్ అవేర్నెస్ నుండి 10-2గా 50, మ్యాథమెటిక్స్ నుండి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 35 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్గా 1/3 అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే మనకి 120 మినిట్స్ ఫర్ ఎలిజిబుల్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్,
మనకి 120 మినిట్స్ అయితే మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి టైం అయితే ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్‌కి అయితే మనకి 90 మినిట్స్ అయితే ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సిలబస్ కూడా సేమ్ స్టేజ్ 1 ఉంటుంది. ఇక్కడ కింద మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి సంబంధించి నెక్స్ట్ స్టేజెస్‌లో సెకండ్ స్టేజ్ అయిపోయిన తర్వాత కొన్ని ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో ట్రాఫిక్ అసిస్టెంట్, స్టేషన్ మాస్టర్‌కి సంబంధించి చూస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారో దీంట్లో మినిమం స్కోర్ అనేది 42 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. మనకి మెరిట్ అనేది అవసరం లేదు, క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే కొన్ని జాబ్స్కి సంబంధించి మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది అయితే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. 30 వాట్స్ పర్ మినిట్ అయితే ఇంగ్లీష్లో మనకి వాట్స్ పర్ మినిట్ స్పీడ్ అయితే ఉండాలి. ఇది పర్సనల్ కంప్యూటర్ మీద, అంటే టైప్ మిషన్ మీద కాకుండా పర్సనల్ కంప్యూటర్ మీద అయితే ఈ టైప్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారో. అలాగే నెక్స్ట్ స్టేజెస్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి క్లియర్ కట్గా ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చారో మనకి ఏదైతే ఈ 13 రకాల జాబ్స్ ఉన్నాయో ఈ 13 రకాల జాబ్స్కి సంబంధించి ఏ జాబ్ ఏ లెవెల్ కిందకి వస్తుంది, అలాగే మనకి ఏ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి స్టేజ్ 1 ఆల్రెడీ అయిపోయింది, అందరికీ తెలిసిందే. మొత్తం 13 జాబ్స్కి కూడా కామన్గా ఒకే ఒక ఎగ్జామ్, ఇంటర్ డిగ్రీ అందరికీ కూడా సింగిల్ ఎగ్జామ్ కామన్గా అయితే పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కట్ ఆఫ్ రిలీజ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్గా అయితే రిలీజ్ చేశారు కదా. దీనికి తదనంగా మనకి లెవెల్ 2 పోస్టులకి ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో ఈ లెవెల్ 2 అంటే ఈ 4 జాబ్స్ స్టార్టింగ్లో ఏవైతే ఉన్నాయో ఈ 4 జాబ్స్కి సంబంధించి కామన్గా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే మనకి లెవెల్ 3 కమర్షియల్ టికెట్ క్లర్క్కి సంబంధించి ఒక సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. లెవెల్ 4 ట్రాఫిక్ అసిస్టెంట్కి సంబంధించి ఒక సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. లెవెల్ 5కి సంబంధించి ఇక్కడ ఏదైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులన్నింటికి కూడా కామన్గా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే లెవెల్ 6 కమర్షియల్ అపాయింటెంట్, స్టేషన్ మాస్టర్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్గా స్టేజ్ 2లో 5 ఎగ్జామ్స్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు మంచి మార్క్స్ వచ్చి 5 జాబ్స్కి కూడా 5 లెవెల్స్కి సెలెక్ట్ అయితే మీరు 5 ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న దాని ప్రకారం అయితే మనకి 5 సపరేట్ ఎగ్జామ్స్ అయితే ఈ 5 లెవెల్స్కి సంబంధించి అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ స్టేజెస్లో మనకి మీరు ఆప్ట్ చేసుకున్న జాబ్ను బట్టి కొన్నిటికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటాయి, కొన్నిటికి టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ పక్కన మెన్షన్ చేశారు, మీరైతే క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ప్రస్తుతం ఎవరైతే స్టేజ్ 1 మనకి ఏదో ఒక లెవెల్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారో స్టేజ్ 3 టైపింగ్ టెస్ట్ వీటి గురించి మనకి ఎక్కువ ఆలోచించి కూడా మెయిన్గా స్టేజ్ 2 మీద అయితే దృష్టి పెట్టండి. ఇన్ కేస్ మీకు టైపింగ్ అసలు రాకపోతే కనుక మీరు టైపింగ్ జాబ్కి సెలెక్ట్ అయితే కనుక ఇప్పటి నుండి అట్లీస్ట్ డైలీ ఒక 1 అవర్ కానీ 30 మినిట్స్ కానీ అట్లీస్ట్ మీరు దానికైతే ఖచ్చితంగా కేటాయించండి. ఓకే. టైప్ ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు టచ్ అయితే ఉంటుంది, లేదా టచ్ పోయి మళ్ళీ స్పీడ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదా కంప్యూటర్ మీద మీకు అసలు టైపింగ్ రాకపోయినా సరే ఇప్పటి నుండి డైలీ అట్లీస్ట్ 1 అవర్ అయినా దానికి కేటాయించి అలాగే స్టేజ్ 2 కూడా ప్రిపేర్ అయితే ఉండండి. సేమ్ సిలబస్ అయితే ఉంటుంది, కాస్త టఫ్గా మనకి లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ప్రిపరేషన్ అయితే ఆ విధంగా అయితే కంటిన్యూ చేయండి. ఓకే. సో మీ డౌట్స్ అన్ని కూడా చాలా వరకు క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. మనకి లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మనకి స్టేటస్ అలాగే స్కోర్ కార్డ్ చెక్ చేసుకోవడానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే ఇది. ఓకే. ఇలాంటి మరిన్ని రైల్వే ఎగ్జామ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే చిన్న చిన్న అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, ఫాస్ట్గా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అయితే ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో ఉంటుంది, 35K సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారో కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.